దగ్గర ఏంటి మాటలు లేవు. అవునా, ఫస్ట్ మనం కొన్న ఒక జిమ్ ఎక్విప్మెంట్ ఉందంటే వెయిట్ లాస్ లో జాయిన్ అయినప్పుడు ఇది ఒకటి కొన్న వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి వెయిట్ మిషన్. కానీ ఈ మిషన్ గురించి ఎంత చెప్పినా ఈ వస్తువు వాడినట్టు మేము ఏ వస్తువు వాడలేం. మా పిల్లలు అయితే గంట చెక్ చేసుకుంటారు మధ్యాహ్నం సాయంత్రం ఎప్పటికప్పుడు. నేనైతే ఒకేసారి చెక్ చేసుకుంటా, పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళి పరగడుతున్నా. ఇంకా తర్వాత దీని మీద డైలీ అక్కడ నాకు టెన్షన్ వచ్చింది అనమాట, ఎందుకంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి వెయిట్ మిషన్ ఫస్ట్ కొన్నాం. దీనికి ముందైతే మా ఇంట్లో వర్కౌట్ కి సంబంధించి అన్ని ఉండేవి కదమ్మా. అవును, రన్నింగ్ మిషన్ ఉండింది, రన్నింగ్ మిషన్, సైకిల్ అన్ని మా దగ్గర, జిమ్ ఐటమ్స్, వెయిట్ లిఫ్టింగ్ అన్ని. కానీ ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు తప్ప నేను ఎప్పుడు కూడా వర్కౌట్లు అయినా అసలు నేను చేసేదాన్ని కాదు. ఇక మేము మైసూర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అవన్నీ అమ్మేసి మైసూర్ వచ్చాం. ఎందుకంటే ఆ సామాన్లు తీసుకొని ఇప్పుడున్న చిన్న చిన్న ఇళ్లలో ఉండాలంటే చాలా కష్టం కదా, అందుకని అవన్నీ అమ్మేసాము. కానీ అప్పుడు ఆ రన్నింగ్ మిషన్ అవన్నీ ఉన్న ఇంట్లో నేను ఒక పక్కన కూర్చొని చేయడం, రన్నింగ్ ఇంట్లో కూర్చొని చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను నేచర్ని ఇష్టపడేదాన్ని. నేచర్ లో నడవమంటే 8 గంటలైనా నడుస్తాను తప్ప రన్నింగ్ మిషన్ మాత్రం అసలు ఎక్కను. నాకు అసలు ఇష్టం ఉండదు ఒకే ప్లేస్ లో అక్కడిక్కడ చేయడం. కానీ కొంచెం మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత రన్నింగ్ మిషన్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ నేను నేచర్కే ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే అది ఎంతసేపు నడుస్తున్నా మనకి నేచర్లో టైం తెలియదు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కొన్నాయి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, వీటి ప్రైజులతో సహా. ఇంట్లో కూడా మీకు మిషన్ కూడా చూపిస్తాను. ఇక ఇదిగోండి, ఈ అలారం రోజు నన్ను నిద్రలేపి నన్ను కరెక్ట్గా సెట్ చేసింది అనమాట. నేను ఏ టైంకి వెళ్ళవాలి, ఎప్పుడు పడుకోవాలని. ఇది నాకు రోజు మంచి గుర్తుని తీసుకొచ్చేసి నాకు ఒక డిసప్లైన్ చేసేది అలారం.